ఆయన 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3, 4, 5 వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్థానము చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. ఆ రాజు వచ్చాడు, ఆ రాజు పని మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడు? ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా, ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా. ఆనాడు నిమ్రోదు సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీ ఈజ్ ద కింగ్. ఆయనే నడుపుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు. మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకుని రావడంలో, వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నంబర్ 1 మనం.